ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న సామెత ఇప్పుడు అమెరికాదైంది. మొన్న హమాస్ తీవ్రవాదుల నాయకులు ఖతార్‌లో మీటింగ్ అవుతున్నారని తెలిసినప్పుడు ఇప్పటిదాకా లెబనాను, యెమెను, పాలస్తీనా, ఇరాను, ఇరాకు, సిరియాల మీద దాడులు చేస్తూ వచ్చిన ఇజ్రాయెల్ బలగాలు అకస్మాత్తుగా ఖతార్ మీద దాడి చేసినాయి. ఖతార్‌లో ఎవరైతే వీళ్ళందరూ కూర్చుని మీటింగ్ హాల్ మీదన అటాక్ చేసింది. అయితే ముందే పసిగట్టిన ఖతార్ అసలు లీడర్లందరిని దాచేసింది. వాళ్ళ అనుయాయుల్ని లేదా వాళ్ళ సంబంధించిన సెకండ్ తరాన్ని అక్కడ పెట్టింది. వాళ్ళు పోయారు చాలామంది. అయితే తన దేశం మీదన అమెరికాకి ఎయిర్ బేస్ ఫ్రీగా ఇచ్చింది ఖతార్. అట్లాంటి చోట్లన తన మీద దాడి చేయడం ఏంటని అలిగింది. చివరికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ఖతార్ రాజుతో మాట్లాడినా కూడా ఆగ్రహం చల్లారకపోయేటప్పటికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని దగ్గర కూర్చోబెట్టుకుని ఫోన్లో మాట్లాడించి క్షమాపణ చెప్పించారు. అక్కడ ఒక సమస్య సాల్వ్ అయిందనుకుంటే తర్వాత కూడా ఖతార్ లేదు మేము ఒక్కటన్నా ఇజ్రాయెల్ మీద దాడి చేసి తీరాలని చెప్తుంది. అది ఇంకా తేలేదు. ఈలోపు దాన్ని సంతృప్తిపరచడం కోసం ఖతార్తో వీళ్ళు ఎందుకు సంతృప్తిపరుస్తారు చిన్న దేశమైనా అంటే, ఒకటి ప్రపంచ ఉగ్రవాదులకి ఫండింగ్ ఇచ్చేది ఖతార్. వాళ్ళందరినీ తనకు కావాల్సిన విధంగా మలుచుకునేది అమెరికా. అట్లాగే ఆయిల్‌కి సంబంధించిన డబ్బులు విపరీతంగా ఉన్నాయి ఖతార్ దగ్గర. వాళ్ళు ప్రపంచంలో పెట్టుబడులు పెడుతుంటారు. ఎక్కువగా అమెరికాలో పెట్టుబడులు పెడుతుంటారు. కాబట్టి వాళ్ళని వదులుకోలేదు అది అమెరికా. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అప్పనంగా వచ్చేస్తుంటాయి. ఇప్పుడు అమెరికా ఏం ఆఫర్ ఇస్తుంది అంటే ఖతార్‌కి తన దేశంలో ఖతార్ ఎయిర్ బేస్ పెట్టుకోవడం. ఇప్పటిదాకా అమెరికా ప్రపంచంలోని ఇతర దేశాల్లో వాళ్ళ ఎయిర్ బేస్‌లు పెట్టుకోవడం చూసాం గానీ, ఇప్పుడు రివర్స్‌లో ఖతార్ ఎయిర్ బేస్ అమెరికాలో ఉంటుందంట. ఏంటి అక్కడ చేసేదంటే ఖతార్‌కి సంబంధించిన F-16 అమెరికా నుంచి కొన్న F-16 ఫ్లైట్లు అమెరికాలోని ఖతార్ స్థావరంలోనే పెడతారు. ఖతార్ సైన్యానికి వాటి మీద ట్రైనింగ్ అమెరికన్స్ అక్కడే ఇస్తారు. ఇది అక్కడ జరగబోయేది.